ఇది డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా మనం చేసినటువంటి పోరాటం ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో కూడా ఇదివరకు కూడా మనం చేసినాము. మేము 2002లోనే అప్పుడు శాంతినగర్ మాత్రమే అక్కడ ఉన్నది, ఒక 300 ఇండ్ల వరకు ఉన్నది. అప్పుడు కూడా షేక్ షావులి అన్న ఆధ్వర్యంలో కామ్రేడ్ రమణక్క మాకు ఫుల్ మద్దతు ఇస్తే మేము అప్పుడు పాంప్లెట్ ప్రతి ఇంటికి పంచి పెద్ద ఎత్తున చెన్నాపురం చౌరస్తా దగ్గర పోరాటం చేస్తే చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రజలు సంఘ నాయకులు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు మేము ఒక 100-150 మందితో అక్కడ పోరాటం చేస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. పోలీసు వాళ్ళు పట్టుకుపోయి చాలా చిత్రహింసలు కూడా పెట్టిర్రు. అప్పటి నుంచి ఆ పోరాటం అనేది అక్కడికే స్టాప్ అయిపోయింది. కాబట్టి ఆ తర్వాత కూడా 2-3 సార్లు మేము చేయడం జరిగింది. కేసులు అయింది కాబట్టి భయపడి అలాగే వదిలేసినాం. కానీ ఈరోజు ఆ డంపింగ్ యార్డ్ పెద్ద వృక్షంలా తయారై ప్రపంచంలోనే మిథిల్ అనే ఒక విషవాయువు, కార్బన్ డైఆక్సైడ్ కంటే 120% ఎక్కువ విషవాయువు ఉంటుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే మనం బతకలేని పరిస్థితి. కానీ ఈరోజు అలాంటి విషవాయువులో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది, భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక విషవాయువు మధ్య మనం ఇంతమంది ప్రజలం కూడా ఇక్కడ బతుకుతున్నాం. మొన్న జేఏసీ పెట్టుకొని దమ్మాయిగడ వాళ్ళు పోరాటం చేస్తే అఖిలపక్షం కమిటీ అని చెప్పేసి తీసుకెళ్లారు. ప్రత్యక్షంగా నేను డంపింగ్ యార్డ్ కిందనే ఉంటున్నా, నాకు పిలుపు లేదు. మేము కూడా మాజీ కార్పొరేటర్లం, ప్రజా నాయకులం, 20-25 ఏళ్ల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము మేము కూడా. కానీ మాకు పిలుపు లేదు. కొంతమంది చెప్పారు ప్రజా నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఏదో ముడుపులు ముట్టుతున్నాయని. మాకు లేదు, మాకు పిలుపు రాలేదు. మీ అందరి ముంగట తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పోరాటం మనం బలపరచాలంటే ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం కాదు, ప్రత్యక్ష పోరాటం చేయాలి. ఆ ప్రత్యక్ష పోరాటం ఎలా ఉండాలంటే మనమందరం ప్రతి ఇంటికి తిరిగి ఒక కమిటీ వేస్తున్నారు కదా, ఆ కమిటీ ద్వారా ఇంటింటికి పాంప్లెట్ పంచి అందరూ శ్రమ తీసుకొని పెద్ద ఎత్తున జనాలను సమీకరణ చేసి ఆ యొక్క పెద్ద పోరాటం చేసే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనం ఇదివరకు 60 గజాల కోసం ట్యాక్సీలు తీసుకోమని ఇలాంటి పోరాటం చేస్తాం. ఇదే చౌరస్తా దగ్గర మనం అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ ముంగట పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. దాని యొక్క ఫలితం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రతి ఇంటికి ట్యాక్సీలు తీసుకోవడం జరిగింది. ఆ ట్యాక్సీలు తీసుకున్నా ఇప్పటికీ మనం ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందాక మాట్లాడారు వ్యక్తులు, ఇల్లు కట్టుకోవడం ఇక్కడ పెద్ద నిషేధం, పెద్ద నేరం. అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నాం. అయినా కానీ మనకి డంపింగ్ యార్డ్ పెద్ద శాపంగా మారింది. ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా గవర్నమెంట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా బతకనిచ్చే పరిస్థితి లేదు. మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం నాకున్నది. ఈ అవకాశం ఇచ్చిన నాకు వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ.